హైవేస్ త్రిపుర మన భారతదేశంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఒక చిన్న రాష్ట్రం. జనాభా కూడా 50 లక్షల లోపు 60 లక్షల లోపు ఉండిద్ది అంతే. అంటే మన హైదరాబాద్లో సగం జనాభా. అదొక స్టేట్, కేంద్రపాలిత ప్రాంతం కూడా కాదు. ఇప్పుడు ఆ స్టేట్ వణికిపోతుంది. దేంతో? ఎయిడ్స్తో. ఎంత దారుణంగా ఉందంటే ఇప్పుడు అక్కడ పొజిషన్, మొత్తం ఉన్నటువంటి ఎయిడ్స్ వ్యాధి గ్రస్తుల సంఖ్య అరౌండ్ 5,000 ఏమో ఉంది. రోజుకి 5 నుంచి 6 కేసులు నమోదవుతుంది. ఇందులో ప్రజెంట్ యాక్టివ్గా ఉన్నటువంటి 858 కేసులు స్కూల్ పిల్లలకు సంబంధించి, కాలేజీ పిల్లలకు సంబంధించి. మీరు విన్నది నిజమే. త్రిపుర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారికి సంబంధించిన డేటా ప్రకారం లేటెస్ట్గా స్కూళ్ళల్లో కొంతమంది పిల్లలు అకస్మాత్తుగా చచ్చిపోతుంటే టెస్టులు చేస్తే ఎయిడ్స్ అని తేలితే భయపడి 224 స్కూల్స్, 224 స్కూల్స్, 20 కాలేజెస్ మొత్తం కూడా జల్లెడ పెట్టి అందరూ టెస్టులు చేశారు. అందులో తేలింది ఏంటంటే ఇప్పటికే 47 మంది పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు ఎయిడ్స్ వ్యాధితో చనిపోయారు. అసలు ఎలా ఇంత ఫాస్ట్గా ఏంటి అంటే వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారు. మామూలుగా ఎయిడ్స్ అన్నప్పుడు ఎలా ఒకరి నుంచి ఒకరికి లైంగికంగా, లేదు అన్నప్పుడు వాళ్ళ రక్తం శాంపిల్స్, రక్తం వేరే వాళ్ళకి వెళ్తే లైక్ ఇలా. అవునా? ఇక్కడ ఈ డ్రగ్స్ అన్నప్పుడు ఒకరికి వాడిన సిరంజీని ఇంకొకరు వాడేసుకున్నారు. ఇలా ఎయిడ్స్ ఉన్నది వచ్చేసి ఇంకో వేరే ఒకటి టక స్ప్రెడ్ అయిపోయారు. వీళ్ళకి ఆ లక్షణాలు అవి ఇవి తెలియక అది కాస్త బాడీలో అటాక్ అయిపోయి కొద్ది నెలల పాటు ఉండి వీళ్ళు ట్రీట్మెంట్ తీసుకోక డ్రగ్స్ ఇంకా తీసుకుంటూ ఉండి మొత్తం తేడా కొట్టి అవుట్. సిచ్యువేషన్ ఇప్పుడు ఎంత ఘోరంగా ఉందంటే త్రిపురలో ప్రతి ఒక్కరు కూడా స్కాన్ చేయాల్సిన పరిస్థితి అన్నమాట. మొత్తం అసలు వాళ్ళకి ఏం రోగాలు ఉన్నాయి, ఏంటి, అసలు వాళ్ళు వాడుతున్నది ఏంటి, వాళ్ళ పొజిషన్ ఏంటి అని చెప్పేసి. తీరా తెలిసిన దరిద్రం ఏందిరా బాబు అంటే ఈ త్రిపుర నుంచి కొంచెం డబ్బున్న వాళ్ళు ఉన్నారే, వీళ్ళు వేరే రాష్ట్రాల్లో చదువుకుంటూ ఉన్నారు. వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత అక్కడ అలవడైన డ్రగ్స్ని ఇక్కడ కూడా తీసుకుంటూ ఉంటే వీళ్ళ నుంచి చుట్టుపక్కల వాళ్ళ ఫ్రెండ్స్కి, వాళ్ళకి ఇక వాళ్ళ నుంచి మిగతా వాళ్ళకి. ఇది అక్కడ పొజిషన్. సో వీడికి మెయిన్ ఇంటెన్షన్ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా రీసెంట్ టైమ్స్లో డ్రగ్స్ వాడకం పెరుగుతూ ఉంది. స్కూల్ పిల్లల నుంచి కాలేజీ వారి వరకు. అటు రేవంత్ రెడ్డి, ఇటు చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా కలగలిసి ఏంటి, డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపుదాం, అసలు అవి ఇట్టే ప్రతి కూడా ఇంకా దొరకకూడదు అండ్ ఎక్కడి నుంచి కూడా ఇటు రాకూడదు అన్న వేళ వాళ్ళు ఒక అడుగైతే వేస్తున్నారు. ఏపీ తెలంగాణ పోలీసులు కలిసి. ఈ వీడియో మెయిన్ టెస్ట్ కూడా దయచేసి మీ పిల్లలు ఎలా ఉంటున్నారు అండ్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ ఎవరు, వాళ్ళు కొంచెం అనీజీగా ఉన్నా టెస్టులు చేపించి జాగ్రత్తగా వాళ్ళని కాపాడుకోండి.